ఒంగోను కొబ్బరికాయ కొట్టడం చేతగా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు అంటాం చాలా సిగ్గుచేటుగా ఉంది. ముందల ఆ పదాన్ని మీరు మార్చకపోతే ఇప్పటికే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చేత్కారాలు ఎదుర్కొంటున్నారు. స్కానర్లు పట్టుకొని వెళ్ళి మొహాన్ని ఉమ్మేపించుకుంటున్నారు. రేపు పొద్దున మీ పులివెందుల్లో కూడా మీరు తిరగలేని పరిస్థితి వస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇదే చివరి ఎలక్షన్, మీకు రెండో ఎలక్షన్ ఉండదు. కృష్ణారామ అనుకుంటా కూర్చోక మీకు ఎందుకు అంటున్నారు. మీరు 11 సీట్లు వచ్చినాయి. మీరు ప్యాలెస్లో మీరు అధికారం ఉన్నా కానీ మీరు కూర్చొని ప్యాలెస్లో మీరు పబ్జీ గేమ్ ఆడుకోవడం తప్ప మీరు చేసేది ఏం లేదు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారికి వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా కుర్రోడ్లాగా రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆయన అహర్నిశలు కష్టపడే వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన రోజుకి 20 గంటలు కష్టపడుతూనే ఉంటాడు ఈ రాష్ట్రం కోసం. ఏంటంటే ఆయన వయసు గురించి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి మీరు అన్నారు కదా, కనీసం ఒంగోని కొబ్బరికాయ వాళ్ళు కొట్టలేడు ఆయనకి మళ్ళీ రాయి పట్టుకొని ఇంకొకరు లేపి ఇవ్వాలి. ఏంటంటే కొబ్బరికాయ కొట్టాలంటే వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలంటే రాయి పైకి లేపితే కానీ అప్పుడు కొడతాడు ఆయన. ఏంటి ఒక బస్సుని అలాగ పట్టుకోకుండా ఒక టీనేజ్లో ఉన్న కుర్రోళ్ళలాగా పైకి లేచి నడుచుకుంటూ వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన వయసు గురించి మాట్లాడతారు వీరు. ఏంటి